ఓ నేత సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ముందుకు పోవడం దేశవ్యాప్తంగా ఆకట్టుకుంటోంది. రాష్ట్ర అభివృద్ధికి ఒక యంత్రంలా మారారు. అద్భుత సహజ వనరులున్న రాష్ట్రాన్ని ప్రజా సంక్షేమమే తన అంతిమ లక్ష్యంగా చేసుకుని the BJD having resoundingly lost the elections at the assembly. భారతదేశంలో ఒక రాష్ట్రానికి వరుసగా 5 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారిలో ఒకరు నవీన్ పట్నాయక్ గారు. ఈయన 2000 సంవత్సరం నుండి 2024 సంవత్సరం వరకు వరుసగా 24 సంవత్సరాలు ఒడిశాకి సీఎంగా వ్యవహరించారు. అసలు ఈయన ఇన్ని సంవత్సరాలు ఒడిశా రాష్ట్ర చీఫ్ మినిస్టర్ పదవిలో ఎలా ఉండగలిగారు? ఒడిశా ప్రజలు ఇంతగా ఎన్నుకోవడానికి గల కారణాలేంటి? 24 సంవత్సరాల పాటు రూలింగ్ లో ఉన్న బీజేడీ పార్టీని బీజేపీ ఎలా ఓడించింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒడిశాలో ఉన్న అతిపెద్ద సమస్య తుఫాన్లు. గత 100 సంవత్సరాల్లో మొత్తం 260 ఒడిశా తీరాన్ని ఎదుర్కొన్నాయి. వాటిలో 180 అల్పపీడనాలు, 57 తుఫాన్లు, 23 తీవ్రమైన తుఫాన్లు. అయితే 1999లో వచ్చిన పరదీ తుఫాన్ వల్ల చాలా గ్రామాలు కనపడకుండా పోయాయి. 12 జిల్లాల్లో దాదాపు 10,000 మంది చనిపోయారు. దీని తర్వాత ఒడిశా గవర్నమెంట్ సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని క్రియేట్ చేసింది. ఈ అథారిటీ ఎంత బాగా పనిచేసిందో 2019లో ఫనీ తుఫాన్ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం చూసింది. ఒకవైపు ఫనీ తుఫాన్ గంటకు 230 కిలోమీటర్ల వేగంతో ఒడిశా వైపుకు దూసుకొస్తుంటే కేవలం 36 గంటల్లో తీర ప్రాంతాల్లో ఉండే 11 లక్షల మందిని వేరే ప్లేసెస్కి తరలించారు. ఒడిశా ఈ తుఫాన్ని ఎదుర్కొన్న తీరును చాలా దేశాలు అభినందించాయి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా నవీన్ పట్నాయక్ గారిని అభినందించారు. తుఫాన్ని ఎదుర్కోవడమే కాదు, కరోనాని కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడంలో దేశంలోనే ఒడిశా నెంబర్ 1. భారతదేశంలో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసిన మొట్టమొదటి నగరం ఒడిశాలోని భువనేశ్వర్. అంతేకాదు, దేశం మొత్తం ఆక్సిజన్ దొరక్క ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే 18 రాష్ట్రాలకు ఆక్సిజన్ని సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం ఒడిశా. వీళ్ళు పంపిన ఆక్సిజన్ కొన్ని వేల ప్రాణాలని బ్రతికించింది. అందుకే కరోనాని కట్టడి చేయడంలో ఒడిశాని నెంబర్ 1. అంతేకాకుండా ఒడిశాలోని పూరి సిటీ, లండన్, న్యూయార్క్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లిస్టులో చేరింది. ఎందుకంటే త్రాగటానికి మంచినీరు కూడా సరిగ్గా దొరకని సిటీస్ ఇండియాలో చాలా ఉన్నాయి. కానీ ఇండియాలో మొట్టమొదటిసారిగా 24/7 అంటే 24 గంటలు ప్యూర్ డ్రింకింగ్ వాటర్ వచ్చే నగరంగా పూరి రికార్డ్కి ఎక్కింది. దీనివల్ల పూరి సిటీలో నివసించే లక్షలాది మంది ప్రజలు, అలాగే జగన్నాథన్ టెంపుల్ని దర్శించే పర్యాటకులు బెనిఫిట్ పొందుతున్నారు. అంతేకాకుండా భారత హాకీ టీంకి ఎవరు స్పాన్సర్ చేయని టైంలో నవీన్ పట్నాయక్ గారు స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చారు. ఇండియన్ హాకీ టీం జెర్సీ మీద స్పాన్సర్గా ఒక కంపెనీకి బదులు ఒక రాష్ట్రం పేరు కనబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దేశం మొత్తం క్రికెట్ మాయలో పడితే మన నేషనల్ గేమ్ అయిన హాకీని నవీన్ పట్నాయక్ గారు స్పాన్సర్ చేసి కాపాడారు. అలాగే ప్లేయర్స్ కోసం స్పెషల్గా 18 హాకీ కోర్టులను తయారు చేయించి ట్రైనింగ్ ఇప్పించారు. దాని ఫలితమే ఒలింపిక్స్లో 41 సంవత్సరాల తర్వాత పథకం దక్కింది. అంతేకాకుండా ఒడిశాలో అసలు ఆకలి చావులే ఉండకూడదని రూపాయికి కిలో బియ్యం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల పేద కుటుంబాలకి ఆకలి తీరింది. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలని, సొంత వ్యాపారం స్టార్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మిషన్ శక్తి అనే స్కీమ్ని తీసుకొచ్చారు. ఈ స్కీమ్లో భాగంగా మహిళలు 1% వడ్డీకే 3 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకొని తమ సొంత వ్యాపారాలను స్టార్ట్ చేశారు. దీనివల్లనే 70 లక్షల మంది పైగా మహిళలు తమ సొంత కాళ్ళ మీద నిలబడగలిగారు. మమతా యోజన అనే స్కీమ్తో 30 లక్షల మంది గర్భిణులకు 11 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ స్కీమ్ వల్ల ఒడిశాలో శిశుమరణాలు 96% లేకుండా పోయాయి. అలాగే బైజు స్వస్తి కళ్యాణ యోజన అనే పథకంతో రైతులకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. నిర్మయ అనే కార్యక్రమంతో 130 లక్షల మందికి ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు. పేదలకు పక్కా ఇల్లు, యువతకు ఉద్యోగాలు, స్కిల్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చారు. అవినీతి చేసే ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఆఖరికి తన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా సరే శిక్ష పడేలా చేశారు. అసలు ఇలాంటి సంక్షేమాలన్నీ ఏ రాష్ట్రానికైనా సర్వసాధారణమే అని మీరు అనుకోవచ్చు. కానీ మిగతా రాష్ట్రాల పరిస్థితి వేరు, ఒడిశా పరిస్థితి వేరు. ఎందుకంటే ఒకప్పుడు ఒడిశా రాష్ట్రంలో కాలహండి అనే జిల్లాలో ఆంగ్లపల్లి అనే ఊర్లో పేదరికం చాలా దారుణంగా ఉండేది. ఈ ఊర్లో పూనస్పుంజి అనే ఒక ఆవిడ తన 2 సంవత్సరాల మరదల్ని 40 రూపాయలకి అమ్మేసింది. ఎందుకంటే వచ్చిన డబ్బుతో వాళ్ళ కుటుంబానికి సరిపడ నిత్యావసర సరుకులు కొనుక్కొని ఆకలి తీర్చుకోవడానికి. రామగహీన్ అనే ఇంకో ఆవిడ తన 3 రోజుల బిడ్డను 2 చీరలు 80 రూపాయలకు అమ్మేసింది. అప్పట్లో గవర్నమెంట్ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళలకి డోలే అనే పథకంతో 120 రూపాయలు ఇచ్చేది. ఆ డబ్బుతో పిల్లలకి అన్నం తినిపించవచ్చు అని చాలామంది మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. 1990లో ఒడిశా ఇండియాలోనే పూరెస్ట్ స్టేట్. మరి ఇప్పుడు రైస్ ఎక్స్పోర్ట్లోనే ఇండియాలో 8th ప్లేస్లో ఉంది. ఒకప్పుడు ఆకలి చావులకు కేంద్రం అయిన కాలహండి ఇప్పుడు ఒడిశాలోనే వరి ఉత్పత్తిలో 2nd ప్లేస్లో ఉంది. స్టీల్, అల్యూమినియం ప్రొడక్షన్లో ఇండియాలోని నెంబర్ 1 ఒడిశా. మన దేశంలో ఉత్పత్తి అయ్యే అల్యూమినియం 54% ఒడిశా నుంచే వస్తుంది. 50% ఐరన్ ఒడిశా నుంచే ప్రొడ్యూస్ అవుతుంది. కోల్ ప్రొడక్షన్లో ఒడిశా దేశంలోనే 2nd ప్లేస్లో ఉంది. ఎక్స్పోర్ట్స్ పరంగా చూసుకున్న ఒడిశా దేశంలోనే 10th ప్లేస్లో ఉంది.
మరి ఇంత మంచి చేసిన ఈయన ఓడిపోవడానికి గల కారణాలు ఏంటో మీకు తెలుసా? బీజేపీ చేసిన ప్రచారం. అదేంటంటే నవీన్ పట్నాయక్ గారి పర్సనల్ సెక్రటరీ అయిన వీకే పాండియన్ బీజేడీ పార్టీని సొంతం చేసుకుంటారని. ఈ విషయాన్ని ఒడిశా ప్రజలు మాత్రమే కాదు, బీజేడీ పార్టీ నాయకులు కూడా నమ్మారు. ఎందుకంటే వీకే పాండియన్ అనే అతను తమిళనాడుకి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఈయన గత 12 సంవత్సరాలుగా నవీన్ పట్నాయక్ గారి క్రింద పనిచేస్తున్నారు. 2023లో ఈయన ఐఏఎస్కి వాలంటరీ రిటైర్మెంట్ చేసి అఫీషియల్గా బీజేడీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇది గమనించిన బీజేపీ నవీన్ పట్నాయక్ గారికి ప్రస్తుతం 77 సంవత్సరాలు ఉన్నాయి. ఆయనకి ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. నవీన్ పట్నాయక్ గారికి అసలు పెళ్లి కూడా చేసుకోలేదు. ఆయనకి ఎటువంటి వారసులు లేరు. సో ఆయన ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళకే పార్టీ వెళ్తుందని బీజేపీ ప్రచారం చేసింది. అంతేకాకుండా కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే అనేక లాభాలు రాష్ట్రానికి చేకూరుస్తాయని బీజేపీ గెలిపించమని కోరారు. అలాగే పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ వంటి ఓపీఎస్సీలో కరప్షన్ జరుగుతుందని, 5T అనేది ఒక పెద్ద స్కామ్ అని, చాలా వరకు ఆసుపత్రుల్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని, లంచాలు ఇవ్వకపోతే కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రజలకు పని చేయరని అక్కడ ప్రజలు కొంతమంది చెబుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.